సృష్టికి పూర్వం సత్యం లేదు, అసత్యం కూడా లేదు. జననం లేదు, మరణం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఆకాశం లేదు, అంతరిక్షం కూడా లేదు. అక్కడ కేవలం గాఢాంధకారం మాత్రమే ఉంది, అది కూడా శూన్యం. అసలు ఈ సమస్త విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరికి తెలుసు? దేవతలు కూడా సృష్టి జరిగిన తర్వాత వచ్చారు కదా. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఆ సృష్టికర్తకే తెలియాలి, లేదా ఆయనకు కూడా తెలియకపోవచ్చేమో. ఋగ్వేదంలోని నా సూక్తం ఇలాంటి ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలతో నిండుంటుంది. నేటి ఆధునిక కాలంలో మనం వీటిని స్కెప్టికల్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తాం. ప్రపంచంలోని ఇతర నాగరికతలు ఇంకా అప్పుడప్పుడే మొదలవుతున్న సమయంలోనే వైదిక ఋషులు అస్తిత్వం గురించి ఇంత లోతైన ప్రశ్నలు వేశారు. ఒక్కసారి ఆ కాలాన్ని ఊహించుకోండి. గుర్రాల సవ్వడి, ఋషుల మంత్రోచ్చారణలతో వాతావరణం మారుమోగుతుంది. నదులు స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి, అడవులు పచ్చగా ఉన్నాయి, మనుషులు ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారు. అదే వైదిక యుగం. నేటి మన విశాల భారతదేశ సంస్కృతికి, నాగరికతకు పునాది పడింది అక్కడే. చరిత్రకారులు ఈ కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి ప్రారంభ వైదిక కాలం, ఇది క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యకాలం. అప్పుడు ప్రజలు ప్రధానంగా పంజాబ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. రెండవది మలి వైదిక కాలం, ఇది క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు. ఈ సమయంలో సమాజం గంగా యమున మైదానాల వైపు కదిలింది. జీవన శైలి మరింత క్లిష్టంగా మారింది. పదండి, ఒక టైం మిషన్లో కూర్చుని ఆ కాలానికి వెళ్ళి మన పూర్వీకులు ఎలా బ్రతికారో, ఎలా ఆలోచించారో చూద్దాం. ప్రారంభ వైదిక ప్రజలకు భారతదేశం అంటే సప్త సింధు ప్రదేశం, అంటే 7 నదుల భూమి. ఇందులో సింధు, జీలం, రావి, సట్లైజ్ మరియు సరస్వతి వంటి నదులున్నాయి. వాళ్ళకి ఈ నదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, దేవతలతో సమానం. కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు ఇనుముతో చేసిన ఆయుధాలు వాడడం నేర్చుకున్నారు. దట్టమైన అడవులను నరికి గంగా యమున నది తీరాల వైపు తూర్పు దిశగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం భౌగోళికమైందే కాదు, వారి సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల్లో కూడా భారీ మార్పులు తెచ్చింది. ఆనాటి సామాన్యుడు ప్రకృతిలో మమేకమై జీవించాడు. మొదట్లో ప్రజలు సంచార జీవనం గడిపేవారు. వారి ఇల్లు పచ్చి ఇటుకలతో లేదా కర్రలు, గడ్డితో ఉండేది. అవసరమైతే వాటిని వదిలేసి వేరే చోటుకు వెళ్ళిపోయేవారు. కానీ మలి వైదిక కాలం వచ్చేసరికి ప్రజలు ఒకే చోట స్థిరపడి గట్టి ఇళ్లను కట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో తెగల మధ్య తరచూ గొడవలు కూడా జరిగేవి. అందుకే రక్షణ కోసం గ్రామాల చుట్టూ మట్టి గోడలు ఉండేవి. వాటిని కందకాలు అంటారనమాట. ఇప్పుడు వాళ్ళ జీవన శైలిని చూద్దాం. వైదిక ప్రజలకు ఫ్యాషన్ కంటే నిరాడంబరత మరియు సౌకర్యం ముఖ్యం. పురుషులు సాధారణంగా ధోతి లేదా శరీరం చుట్టూ ఒక వస్త్రాన్ని చుట్టుకునేవాళ్ళు. భుజంపై కండువా, తలపాగా కూడా ధరించేవారు. ఇక స్త్రీల విషయానికి వస్తే వాళ్ళు చీర లాంటి వస్త్రాన్ని కట్టుకునేవారు. ఆ రోజుల్లో దాన్ని వస్త్ర లేదా నీవి అని పిలిచేవారు. కేవలం బట్టలే కాదు, బంగారం, వెండి మరియు రాగితో చేసిన ఆభరణాలు ఉండేవి. వాటిని ఎక్కువగా ధరించేవాళ్ళు కూడా. మరి వాళ్ళు ఏం తినేవారు? పాలు, పెరుగు, నెయ్యి వారి రోజువారీ ఆహారంలో ముఖ్యమైనవి. ధాన్యాల్లో బార్లీ ప్రధానమైంది. ఆ తర్వాత కాలంలో గోధుమలు మరియు బియ్యం చేరాయి. వంట కోసం మట్టి పాత్రలు వాడేవారు. మాంసాహారం కూడా ఉండేది. కానీ ఆవును మాత్రం పవిత్రంగా చూసేవారు. ఆవుకు అఘన్య అని పేరుంది, అంటే చంపకూడదని అర్థం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. యాగాల సమయంలో సోమరసం సేవించేవారు. ఇది ఉత్సాహాన్ని, ఒక రకమైన మత్తును ఇచ్చే పానీయం. దీన్ని దేవతలకు కూడా అర్పించేవారు. వైదిక సమాజం పితృసామ్య వ్యవస్థ కలిగి ఉండేది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో తండ్రి లేదా పెద్దన్నయ్యే అధిపతి. కుటుంబ సభ్యులపై తండ్రికి పూర్తి అధికారం ఉండేది. ఎంతలా అంటే తప్పు చేస్తే కఠినమైన శిక్షలు వేసేంత. ఋగ్వేదంలో రిజాస్వా అనే వ్యక్తి ప్రస్తావన ఉంది. ఇతని తండ్రి కోపంతో అతన్ని గుడ్డివాణ్ణి చేశాడట. అయితే ఇలాంటివి అరుదుగా జరిగేవి. సాధారణంగా తండ్రి అనేవాడు కుటుంబ బాగోగులు చూస్తాడు. వంశం నిలబడ్డానికి, పితృ రుణం తీర్చడానికి కొడుకులు పుట్టాలని కోరుకుంటాడు. మొదట్లో సమాజంలో విభజన అనేది పనిని బట్టి ఉండేది, కానీ పుట్టుకను బట్టి మాత్రం కాదు. ఋగ్వేదంలో పురుష సూక్తంలో 4 వర్ణాల ప్రస్తావన ఉంది. బ్రాహ్మణులు, పురోహితులు మరియు గురువులు, క్షత్రియులు, యుద్ధం చేసేవారు మరియు పాలకులు, వైశ్యులు, రైతులు, వ్యాపారులు మరియు పశు పోషకులు, శూద్రులు, సేవ చేసేవారు. కానీ మలి వైదిక కాలం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. వర్ణ వ్యవస్థ కాస్త జాతి ప్రథ లేదా కుల వ్యవస్థగా మారి పుట్టుక ఆధారంగా ఎంతో కఠినంగా తయారైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని గ్రంథాల్లో రాజు కంటే బ్రాహ్మణుడే గొప్పవాడని చెప్పబడింది. శతపథ బ్రాహ్మణం ప్రకారం రాజు తన శక్తిని బ్రాహ్మణుడి నుంచే పొందాడు. ఇక క్షత్రియులు మరియు రాజులు భూమికి యజమానులుగా ఉండేవారు. దేశ రక్షణ కోసం యుద్ధాలు చేయడం, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రాజ్యాన్ని నడిపించడం వీళ్ళ బాధ్యత.
ఆ కాలంలో వివాహం ఒక పవిత్రమైన బంధం. ఋగ్వేదం స్పష్టంగా చెప్పింది, భార్యే గృహిణి అని. దీన్ని బట్టి భార్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. భర్తతో కలిసి భార్య యజ్ఞంలో పాల్గొనొచ్చు. అసలు భార్య లేని పురుషుడు యజ్ఞం చేయడానికి అర్హుడు కాదు. సాధారణంగా ఒకే భార్యను పెళ్లి చేసుకునేవారు. కానీ కులీన వర్గాల వాళ్ళు మాత్రం బహుభార్యత్వం పాటించేవారు. వితంతు పునర్వివాహాలు ఉండేవి కావు. కానీ స్త్రీలకు తమ భర్తను ఎంచుకునే స్వయంవరం లాంటి హక్కులుండేవి. ఒక్కసారి పెళ్లి జరిగిందంటే ఇక విడాకులు తీసుకునే ప్రసక్తే లేదు. వివాహం యొక్క ప్రధాన ఉద్దేశం వంశాన్ని నిలబెట్టే పుత్రుణ్ణి పొందడం. పిల్లలు లేని వారిని సమాజంలో చిన్నచూపు చూసేవారు. అయితే దత్తత తీసుకునే వెసులుబాటు కూడా ఉండేది. ఇక స్త్రీల చదువుల విషయానికి వస్తే ప్రారంభ కాలంలో వాళ్ళ స్థానం చాలా ఉన్నతంగా ఉండేది. వారు వేదాలు చదివేవారు, యజ్ఞాల్లో పాల్గొనేవారు, తత్వశాస్త్ర చర్చల్లో పాల్గొనేవారు. గార్గి, మైత్రేయి వంటి విదూషణీమణులు దీనికి ఉదాహరణ. కానీ విచారకరమైన విషయం ఏంటంటే సమయం గడిచే కొద్దీ స్త్రీల హక్కులు హరించుకుపోయాయి. చివరిగా ఆనాటి ఆర్థిక వ్యవస్థను చూద్దాం. ఇది పశుపోషణ నుంచి వ్యవసాయం వైపు సాగిన ప్రయాణం. ప్రారంభంలో ఆవులే అతిపెద్ద ఆస్తి. ఒక వ్యక్తి ఎంత ధనవంతుడు అనేది తన దగ్గర ఉన్న పశు సంపద మీద ఆధారపడి ఉండేది. ఎద్దులతో నాగలి లాగడం, పంటల సీజన్లు మరియు నీటి పారుదల పద్ధతులు వాటికి బాగా తెలుసు. అంతేకాకుండా వడ్రంగులు, లోహపు పనివారు మరియు నేత కార్మికులకు మంచి ఆదాయం ఉండేది. మలి వైదిక కాలంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఇదే ఇనుము వినియోగం. దీనివల్ల వ్యవసాయం మరియు యుద్ధం రెండిటిలోనూ విప్లవం మొదలైంది. ఆ రోజుల్లో వ్యాపారం వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగేది. అంటే డబ్బు లేకుండా వస్తువులు ఇచ్చి పుచ్చుకోవడం అవసరాన్ని బట్టి. అప్పట్లో ఆవు ఒక కరెన్సీ నోట్ లాంటిది. దాన్నే ప్రామాణిక ముద్రగా చూసేవారు. ఆ తర్వాత కాలంలో చెల్లింపుల కోసం బంగారు ఆభరణాలు, నాణేలు వచ్చాయి. వైదిక ప్రజలు ప్రకృతి శక్తులను పూజించేవారు. ప్రతి ప్రకృతి శక్తికి ఒక దేవత ఉండేది. ఉదాహరణకు వర్షం మరియు యుద్ధానికి అధిపతి ఇంద్రుడు. ఇతన్ని దేవతల్లో ఉన్నతుడు అని అంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా. ఈ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి హావనాలు లేదా యజ్ఞాలు చేసేవారు. మొదట్లో ఇవి చాలా సాధారణంగా ఉండేవి. కానీ కాలం గడిచే కొద్దీ అశ్వమేధ యాగం వంటి భారీ మరియు ఖరీదైన యజ్ఞాలు పుట్టుకొచ్చాయి. వీటిలో పశుబలులు కూడా ఇచ్చేవారు. ఈ యజ్ఞాలు చేయించే బ్రాహ్మణ పురోహితులకు ఆవులు, బంగారం, వస్త్రాలు మరియు భూమిని దానంగా ఇచ్చేవారు. అదే సమయంలో సమాజంలో ప్రేతాత్మలు, చేతబడి, వశీకరణ వంటి వాటిపై ప్రజల నమ్మకం విపరీతంగా పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఋగ్వేదంలో స్వర్గం గురించి చాలా అద్భుతమైన వర్ణనుంది. అక్కడ పగలు, రాత్రి అన్నీ ఆనందదాయకంగా ఉంటాయని, మనిషి బలశాలిగా రోగాలు లేకుండా ఉంటాడని ఊహించుకున్నారు. అదే సమయంలో పాపులకు శిక్ష విధించే ప్రదేశంగా నరకాన్ని ఊహించుకున్నారు. దీన్ని బట్టి ప్రజలు పాపం చేయడానికి భయపడేవారని అర్థమవుతుంది. అయినప్పటికీ వైదిక ఋషుల ఆలోచనలు పూర్తిగా ఆశావాదంలో ఉండేవి. నిరాశకు అక్కడ చోటు లేదు. వారు జీవితాన్ని పూర్తిగా అనుభవించాలనుకున్నారు. అందుకే ఋగ్వేదం నిండా దీర్ఘాయువు, ధనం, శక్తి మరియు శత్రువులపై విజయం కోరుతూ చేసే ప్రార్థనలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం 600 నాటికి ఉపనిషత్తుల రచన జరిగింది. అప్పటి వరకు పెరిగిపోయిన పురోహితుల ఆధిపత్యం మరియు కర్మకాండల వ్యతిరేకంగా ఒక విప్లవం మొదలైంది. ఉపనిషత్తుల కాలంలో తపస్సు, త్యాగం మరియు సన్యాసానికి ప్రాముఖ్యత పెరిగింది. ఇక ఆనాటి చదువుల విషయానికి వస్తే జ్ఞానాన్ని అతిపెద్ద సంపదగా చూసేవారు. విద్య అనేది గురుకుల పద్ధతిలో సాగేది. విద్యార్థులు గురువు గారి ఇంట్లోనే ఉంటూ విద్యను నేర్చుకునేవారు. అప్పట్లో పుస్తకాలు ఉండేవి కావు. చదువు అంతా మౌఖికంగా సాగేది. సిలబస్లో వేదాలు, వ్యాకరణం, జ్యోతిష్యం, తర్కం మరియు యుద్ధ విద్యలు ఉండేవి. అంతేకాకుండా గణితం మరియు ఖగోళ శాస్త్రం కూడా అప్పుడే అభివృద్ధి చెందడం మొదలైంది. వైదిక ప్రజలు జీవితాన్ని చాలా ఆనందంగా గడిపేవారు. పండుగలు, ఉత్సవాల్లో సంగీతం, పాటలు మరియు నాట్యం కలిశాయి. రథాల పోటీలు ఉండేవి. ఇవి కేవలం వినోదమే కాదు, యుద్ధానికి సన్నద్ధం అవ్వడానికి కూడా ఉపయోగపడేవి. అయితే పాచికల ఆట కూడా ఆ రోజుల్లో చాలా ఫేమస్. కానీ దీన్ని ఒక చెడ్డ అలవాటుగా, వ్యసనంగా చూసేవారు. ఋగ్వేదంలో జూదం వల్ల కష్టాల పాలైన ఒక వ్యక్తి కథ, అలాగే జూదరి అయిన కొడుకును తండ్రి మందలించడం వంటి ప్రస్తావనలున్నాయి. వైదిక యుగం అనేది చరిత్రలో గడ్డకట్టుకుపోయిన గతం కాదు, అది ఒక జీవన ప్రవాహం. ఇది ఒక గొప్ప మార్పుల యుగం. సంచార జీవితం నుంచి స్థిర నివాసానికి, తెగల నుంచి రాజ్యాలకు, సరళత్వం నుంచి సంక్లిష్టతకు జరిగిన ప్రయాణం. ఆ కాలం నాటి నమ్మకాలు మరియు సామాజిక నిర్మాణాలే రాబోయే శతాబ్దాల భారతదేశానికి మార్గం చూపించాయి. ఈనాటి మన తత్వశాస్త్రం, భాషలు, పండుగలు, వీటన్నిటి మూలాలు ఆ వైదిక యుగంలోనే ఉన్నాయి. భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నిర్మించుకోవడం మొదలుపెట్టింది అప్పుడే. ఆనాటి సంస్కృతి ప్రతిధ్వని ఈనాటికి మనలో వినిపిస్తూనే ఉంటుంది.